తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఈరోజు ఈనాటి ప్రేమను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ప్రాణాలను పెడితే ఈ దినాల్లో ఉన్న ప్రేమ ప్రాణాలను తీస్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడని చెప్పి ఆమె ప్రేమించకపోతే ఏమండి, ఆ అమ్మాయిని చంపడం అదొక ప్రేమగా మారిపోయింది. లేకపోతే ప్రియులారా, అబ్బాయి లేదా అమ్మాయి అబ్బాయిని ప్రేమించామని చెప్పి మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రేమ అనేది ప్రియులారా ఒక మోసంగా మారిపోయిన దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడట తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడట. ఎలాగ వెల్లడిపరిచాడయ్యానంటే, తాను ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా వెల్లడిపరుస్తున్నాడయ్యానంటే, ఆయన మన కొరకు మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్లుగా మనం చూడగలము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఈరోజు ప్రేమించారని చెప్పి ఏమండి చంపే మనుషులు ఉన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రేమ పేరుతో దగా చేసే వాళ్ళు ఉన్నారు. ప్రేమ పేరుతో ఏమండి మనిషిని ప్రియులారా విచక్షణంగా ఏమండి ప్రవర్తించే మనుషులు ఉన్నారు. కానీ దేవుని ప్రేమ మన ఎడల ఎక్కడ వెల్లడిపరచబడింది అంటే, ఆయన ప్రేమ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి మానవుల కొరకు, లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు, లోకంలో ఉన్న ప్రతి మనుషులందరి కొరకు కూడా దేవుని యొక్క ప్రేమ ప్రియులారా ప్రాణము పెట్టినట్లుగా మనం చూడగలము. దేవుని ప్రేమ సిలువలో యేసుక్రీస్తు ద్వారా ఏమండి ఆయన తన రక్తాన్ని చిందించి ఏమండి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి సిలువ పైన తన రక్తాన్ని కార్చి మరణించినట్లుగా మనం చూడగలము. దేవుడు ప్రియులారా యేసుక్రీస్తు వారు మనం ఇంకనూ పాపులమై ఉండగానే తన ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ తన ప్రాణాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఈ లోకంలో ఉన్న మనుషులందరి కొరకు కూడా ప్రాణం పెట్టింది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని శిలువ పైన అర్పించాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీ కొరకు నా కొరకు బలియాగం అయింది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నీ కొరకు మరణించడం జరిగింది. ఈరోజు ప్రేమ అనే మాటకు అర్థం ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారు మాత్రమే నీ ఎడల మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. ఈ లోకంలో నీ జీవితంలో నిన్ను ప్రేమించేవారు లేరేమో, నిన్ను ఆదరించేవారు లేరేమో, నీకు సహాయం చేసేవారు లేరేమో, నీ ఇంట్లో ఉన్నవారు నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారేమో, నీ ఇంట్లో ఉన్నవారు నిన్ను ప్రేమించలేని పరిస్థితిలో బ్రతుకుతున్నారేమో. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నీలో నాలో ప్రియులారా ఆయన పిలిపిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు తన ప్రేమను ప్రియులారా వెల్లడిపరిచినట్లుగా మనం చూడగలం. అందుకే యేసుక్రీస్తు ప్రేమలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలము. చూడండి, ఒకసారి సామెతల గ్రంథము 10వ అధ్యాయములో